హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ నకిలీ ట్యాంపరింగ్ మరియు వాహన సంబంధిత నేరాలను ఎదుర్కోవడానికి రూపొందించబడిన విస్తృతమైన భద్రత లక్షణాలతో కూడిన అత్యాధునిక నెంబర్ ప్లేట్. గత కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ప్రభుత్వం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అందజేస్తుంది. 2019కు ముందు రిజిస్టర్ అయిన పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించింది. పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ బిగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ రెడ్డి తెలిపారు. వాహనదారులకు తెలియజేయటం ఏంటంటే, మీరు తప్పనిసరి హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్నే పెట్టుకోండి. షోరూంలోనే ఫిట్ చేస్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ కాగానే. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లని ఇంకోటి ఏదో ఫ్యాన్సీ నంబర్ అని చెప్పేసి మీరు కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ మాత్రమే బిగించుకోండి వాహనానికి ముందు వెనకాల. ఎందుకు అని అంటే, మాకు చెకింగ్లో దొరికినప్పుడు మేము పట్టుబడినప్పుడు ఫైన్స్ వేయటం జరుగుతుంది. అదే కాకుండా సెక్యూరిటీ పర్పస్లో కూడా మీ వాహనంకు సెక్యూరిటీ అండ్ మన వెహికల్ ఏదన్నా డూప్లికేషన్ కాకుండా మన నంబర్ ప్లేట్ ఇంకొక దగ్గర ఏదన్నా డూప్లికేట్ అయ్యి ఇంకో ఎక్కడనో తిరగటం అక్కడ జరిగి చాలా నా పేరు మీద వస్తుంది అని రావటం కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అలాంటివి ఏవి ఉండొద్దు అని అంటే మనం అందరం సహకరించి హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్నే అందరం ధరించాలా, వాహనానికి పెట్టుకోవాలా. అది షోరూంలోనే రిజిస్ట్రేషన్ కాగానే షోరూంలోనే వస్తుంది. షోరూంలోనే పెట్టుకొని మనం తిరిగినట్టయితే అందరికీ కూడా సమాజం కూడా బాగుంటుందని మా ఉద్దేశం. మీరు అందరూ కోఆపరేట్ చేయాలి ఈ విషయంలో. దొంగతనాలను తగ్గించడం, వాహనాల చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించడం, వాహనాల ట్రాకింగ్ సులభతరం చేయడం, రహదారి భద్రతను మెరుగుపరచడం ఈ ప్లేట్ ట్యాంపరింగ్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇవి వాహన గుర్తింపు మరియు యాజమాన్య భద్రతను పెంచుతుంది. అడ్వాంటేజెస్ ఉంటాయి. హెచ్ఎస్ఆర్పి పెట్టినాము అని అన్నప్పుడు మన ఓనర్ సేఫ్టీయే కాకుండా ఎప్పుడు హిట్ అండ్ రన్ కేసెస్లో కానివ్వండి, ఎప్పుడైనా యాక్సిడెంట్ కేసెస్లో అయినా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. కాబట్టి అందరు హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్లు తప్పకుండా ఏం ఎక్స్క్యూజ్ లేకుండా కూడా పెట్టుకోవాలని మనవి. ఈచ్ నంబర్ ప్లేట్ హ్యాస్ గాట్ అన్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ అంటాం మనము. ఆ నంబర్ ప్లేట్కి అది ఒక్కటే నంబర్ ఉంటుంది. మళ్ళీ ఆ సేమ్ నంబర్ తోటి ఇంకో నంబర్ ప్లేట్ క్రియేట్ కాదు. కాబట్టి మన నంబర్ ప్లేట్ పెట్టుకున్న ఏదైతే మన వెహికల్కి మనం పెట్టుకుంటామో ఆ నంబర్ ప్లేట్ దానికి యూనిక్ ఐడెంటిటీ నంబర్ అని ఉంటుంది, మన రిజిస్ట్రేషన్ నంబర్ కాకుండా. సో ఈచ్ నంబర్ ప్లేట్కు అది ఒకటే ఉంటుంది కాబట్టి మనకు డూప్లికేషన్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి సో హెచ్ఎస్ఆర్పి ధరించాలి మనం. అండ్ ఇంకా అడిషనల్గా మనకు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు రీడింగ్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్స్లో రీడింగ్ కానివ్వండి కొంచెం ఈజీ అవుతుంది. కాబట్టి యూనిఫామ్ నంబర్ ఉంటుంది, రీడింగ్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి అందరం అదే పెట్టుకోవాలి. డిసడ్వాంటేజ్ అదే దొంగ బండ్లను మన బండి పోయింది నంబర్ ప్లేట్ ఎట్లయిపో అందరం ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 1 year అందరు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ పెట్టుకున్నారు అనుకోండి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేని బండిని మనం రోడ్ మీద ఆపినాము అని అన్నప్పుడు మనకు ఈజీ అయిపోతుంది. ఏదైనా ఇప్పుడు చోరీ అయిన వాహనాలు ఉంటాయి, థెఫ్ట్లకు గురైనవి ఉంటాయి, యాక్సిడెంట్లు అయినవి ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి చెకింగ్లో కూడా ఈజీ ఉంటుంది. మనకు కూడా ఎవరైనా బండి మిస్ప్లేస్ అయింది పోయింది సార్ అన్నప్పుడు ట్రేస్ అవుట్ చేయడం కూడా ఈజీ ఉంటుంది. వాహనదారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ వాహన రకాలను బట్టి నెంబర్ ప్లేట్కు కనిష్టంగా $320 నుంచి గరిష్టంగా $800 వరకు ఛార్జీలను ఖరారు చేశారు. వెబ్సైట్లో ఒకటి దాంట్లోకి పోయినాక మనం ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా వెహికల్ ఉంది అని అంటే నియరెస్ట్ హీరో హోండా షోరూమ్కి వాళ్ళకి మెసేజ్ పోతుంది. మనం బుక్ చేసుకోవాలి స్లాట్. అది వస్తున్నది వెరీ సూన్, త్వరలోనే వస్తుంది. అది వచ్చినాక ఏంటంటే ఏ మేక్ ఉంటే ఆ మేక్లో మారుతి వెహికల్ ఉంది అని అంటే మనం స్లాట్ బుక్ చేసుకొని నా నంబర్ ఇది అని చెప్పినప్పుడు ఆ మారుతి షోరూమ్కి మెసేజ్ పోతుంది. మన వెహికల్ తీసుకొని పోయి ఆడ మనం ఫిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు.